ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. సో తెలంగాణ రాష్ట్రంలోనే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి పెద్దగా చర్చ జరగకపోవచ్చు కాక, ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా ఢిల్లీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఈ తరహాలో చర్చ ఎక్కడ కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుట్ల కవితక్క ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నది. ఒక వెబ్ సిరీస్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అంశం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. సో కల్వకుట్ల కవితక్క బతుకమ్మలాగా మేము చూసినాం. కవితక్క లిక్కర్ దందా చేసిందా, లిక్కర్ దందాలో దొరికిందా, లేకపోతే కొంతమంది కావాలని మా కవితక్క మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజం అనుకుంటున్న నేపథ్యంలో సో లిక్కర్ స్కామ్ గురించి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. కల్వకుట్ల కవితక్క లిక్కర్ స్కామ్లో దొరికిందా, లేకపోతే ఎవరైనా బద్నాం చేస్తున్నారా, లేకపోతే కొంత సమాజం ఏమో 10 సంవత్సరాల కాలం పాటు ఏ కుటుంబం అయితే మాకు ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే, లేకపోతే ఏ బిడ్డలని ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలనైతే కల్వకుట్ల చంద్రశేఖరరావు ఇబ్బంది పెట్టినాడో సో వాళ్ళ బిడ్డ కూడా ఒక్కసారి జైల్లో పడితే వాళ్ళ నాన్న కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే లిక్కర్ స్కామ్ గురించి తెలంగాణ రాష్ట్ర సమాజం, తెలంగాణ ప్రజలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా బలంగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే గతంలో కల్వకుట్ల కవితక్కకు సిఆర్పిసి కింద సిబిఐ అధికారులు 160 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినప్పుడు ఒక సాక్షిలాగా ఆమెను పిలిచి అక్కడ విచారణ చేసినారు. తర్వాత సిఆర్పిసి 90 కింద ఆమెకు మళ్ళీ నోటీసులు జారీ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలు, ఫోన్లు కావచ్చు, నీ దగ్గర ఏ ఎవిడెన్స్ అయితే నీ దగ్గర ఉన్నాయో, నేను లిక్కర్ స్కామ్లో నా పాత్ర ప్రమేయం లేదని చెప్పి నువ్వు ఏదైతే అంటా ఉన్నావో దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అని చెప్పి సిఆర్పిసి 90 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినప్పుడు ఆ పలిగిపోయిన ఫోన్లు మేము పగలగొట్టలేదని చెప్పి సో ఇట్లా పట్టుకొని కవితక్క సిబిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. సో కవితక్కకు మూడోసారి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈసారి సిఆర్పిసి 41A కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. సో ఈ 41A సిఆర్పిసి కింద ఎప్పుడైతే నోటీసులు జారీ చేసిరో దాంట్లో ఆమెని ఒక నిందితురాలుగా ఉన్నప్పుడే ఈ 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేస్తారనే చర్చ జరుగుతూ ఉంది. సో దాంట్లో కూడా ఆమె ఆల్రెడీ ఈమె దొరికిపోయింది, నిందితురాలుగా ఉన్నది, ఈమె ఇంకా చూపించుకోవాల్సిన అవసరం ఏముండదు. ఒకవేళ కనుక విచారణకు హాజరు కాకపోతే సిబిఐ అధికారులకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉన్నదన్న సమాచారం మనకున్నది. కవితక్క పోదా? ఎందుకంటే కవితక్క నిన్న సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన కాడికి కవితక్క వచ్చింది. సో వచ్చి పోయేటప్పుడు కాస్త నవ్వుకుంటూనే సంతోషంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయినప్పటికీ కాస్త అక్కడ మరి ఏడ్చిందా, మరి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేసిందా ఆ విషయం పక్కకు పెడితే పోయేటప్పుడు మాత్రం కాస్త కవితక్క ఆ కళ్ళల్లో కాస్త సంతోషమే కనిపిస్తూ ఉన్నది. లిక్కర్ స్కామ్ ఇదంతా ఒక ఎపిసోడ్లే, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళం చేయడానికి ఒక 2 పార్టీలు కలిసి తెరపై తీసుకొని వస్తూ ఉన్నారులే అన్న ఆమె ముఖంలో అది కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, లేకపోతే కల్వకుట్ల కుటుంబంలో కూడా లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటివరకు ఒక చర్చ కూడా రాలేదంట. సో ఆమెకు 21 తారీఖు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 26 తారీఖు మీరు ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ ముందు హాజరు కావాలని చెప్పి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. కల్వకుట్ల కవితక్క పోతుందా, పోయి లేకపోతే మళ్ళీ నేను ఏం తప్పు చేయలేదు, లిక్కర్ స్కామ్కు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మళ్ళీ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ పోకపోతే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుందా, అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే సో కాలోజీ టీవీ కూడా కోరుకుంటా ఉన్నది కల్వకుట్ల కవితక్క తొందరగా లిక్కర్ స్కామ్లో మీరు దొంగనా లేకపోతే దొరన ఏదో ఒకటి తెలుసుకొని రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు తప్పు చేయలేదని ఒక బలమైన నమ్మకంతో మీరు ఉన్నారు కాబట్టి అదే నమ్మకంతో తెలంగాణ పరువుని కాపాడాలన్న ఆలోచనలు ఉంటే సో బాజాబ్తా మీరు ఢిల్లీలో సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలి, విచారణ వాళ్ళకి సహకరించాలి. మళ్ళీ నేను ఆడపిల్లని, నేను ఎమ్మెల్సీని, మాజీ ముఖ్యమంత్రి కుమార్తెని, నేను ఆడికెట్లా పోతా, ఈడికే వచ్చి విచారించాలి. ఇవన్నీ బంద్ చేయక గతంలో మీ అన్న మాట్లాడిండు, తప్పు అయినప్పుడు ఎందుకు విచారణకు హాజరు కానికి ఏమి ఇబ్బంది అవుతుంది, నువ్వు తప్పు చేయలే కదా విచారణకు హాజరు కావచ్చు అని చెప్పి ఆనాడున్న ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు, విమర్శలు మీ అన్న చేసిండు. సో పోయే ముందు పోనా అని డిసైడ్ అయ్యే ముందు మీ అన్నతో ఒకసారి మాట్లాడు, అన్న ఇట్లా నోటీస్ వచ్చింది,
సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు, పోవాలా వద్దా అని ఒకసారి అడుగు. మీ అన్న కూడా ఒకసారి గుర్తుకొస్తే గతంలో నేను ఆరోపించిన పోవాల చెల్లె నువ్వు ఖచ్చితంగా అని చెప్పి మీ అన్న కూడా గుర్తు చేసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. కేసీఆరే స్వయాన కల్వకుట్ల కవితని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కల్వకుట్ల కవితని లోపడేస్తే నా బిడ్డని లోపడేసినారు, భారతీయ జనతా పార్టీ కావాలని కాంగ్రెస్ పార్టీతోటి కుమ్మక్కై నా బిడ్డని లోపలికి పంపించాలనే ప్రయత్నంలో భాగంగా కొంత సానుభూతి ఏమైనా క్రియేట్ చేస్తే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏమన్నా కలిసి వస్తే మళ్ళా ఏ పార్టీకి అయితే మనం కొమ్ముకోయాలన్న ఆలోచనతోటి మనం ఉన్నామో సో ఆ పార్టీకి మనం మద్దతు తెలిపొచ్చు అన్న ఆలోచనలో భాగంగా ఈ ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానికి తోడు అరవింద్ కేజ్రీవాల్ కూడా నిన్ననే అనుకుంటా ఆయన కూడా నోటీసులు ఇచ్చినారు. ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి 26 తారీఖు నువ్వు కూడా హాజరు కావాలి సార్, సో మీరంతా కలిసి సౌత్ గ్రూప్ తోటి దందాలు చేసారు కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి కూడా కేజ్రీవాల్ కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఆ సార్ కూడా పోతాడా ఓడా? ఇప్పటికే 7 సార్లు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సో 7వసారి పోతాడా లేకపోతే కల్వకుట్ల కవితక్క కేజ్రీవాల్ ఇద్దరు మాట్లాడుకొని నువ్వు ఓకు నేను ఓను అన్న ఆలోచనతో ఉంటారా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రధానంగా అన్ని పేపర్లలో వార్త కనిపిస్తూ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా కవిత అరెస్టు తప్పదా? సో దీనికి సంబంధించి కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వార్త చూద్దాం ఫస్ట్. దానికంటే ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా కవిత ఇన్నాళ్ళు సాక్షిగానే విచారణకు పిలిచిన సిబిఐ తాజా సమయంలో మాత్రం నిందితురాలుగా ప్రస్తావన, ఎల్లుండి విచారణ హాజరు కావాలని నోటీసులు. ఇప్పటి వరకు స్పందించని కవిత, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. కల్వకుట్ల కవితక్క ఇప్పటి వరకు స్పందించలేదు, నేను వస్తలేను అని ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ కల్వకుట్ల కవితక్కకు నిద్ర పడుతుందో పడతలేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలం పాటు అధికార ఆ మదంతో సో ప్రజల రక్తాన్ని తాగిరు కదా. సరే ఇంత రాజభవనంలో కవితక్క ఇల్లు నేను మొన్న చూసిన, ఎటు పోతా ఉంటే వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో కల్వకుట్ల రమ్యారావు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా అటు పక్కకే ఉంటుంది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామన్న తరుణంలో అటకెళ్ళి పోతా ఉంటే అక్కడ ఒక ఆమెను అడిగిన, సో కల్వకుట్ల కవిత ఇల్లు ఇక్కడే ఉంటుందంటగా అమ్మ అంటే ఆ ఇల్లు అదే అనేసరికి ఒక రాజభవనం తరహాలో ఉన్నది. కల్వకుట్ల కవితక్క ఉద్యమం కంటే ముందు కిరాయి ఇళ్లలో ఉన్నది, ఇప్పుడు ఆమె రాజభవనం తరహాలో ఇల్లు కట్టుకున్నది కవితక్క. ఆ ఇంటి ముందు కాన్వాయిలు ఉన్నాయి. ఆ కాన్వాయిలు మళ్ళీ హైదరాబాద్లో ఎవరికి ఉండకపోవచ్చు, అలాంటి కాన్వాయిలు ఆమెకు ఉన్నాయి. కవితక్క సంపాదించింది అంతగానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 21న సిబిఐ నుంచి ఆమెకు సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని అందులో కవితకు సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులో కవితను నిందితురాల కింద పేర్కొన్నట్లు సమాచారం అంట. గతంలో సాక్షిలాగా లేకపోతే ఆధారాలు సమకూర్చాలి, మాకు ఆధారాలు అందించాలని చెప్పి సిఆర్పిసి 160 కింద సిఆర్పిసి 90 కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈసారి సిఆర్పిసి 41A కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంట్లో ఆమెని నిందితురాలుగా పేర్కొన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో కేసీఆర్ అయితే కోరుకుంటున్నట ఒకసారి నా బిడ్డ కూడా జైల్లోకి పోతే చూడాలి, చాలామంది బిడ్డలని లోపడేపించిన చరిత్ర నాది కదా, నా బిడ్డ కూడా ఒక్కసారి పడితే చూద్దామన్న ఆలోచనలో ఉన్నాడంట. నిందితులను విచారణకు పిలిచే సిఆర్పిసి సెక్షన్ 41A కింద కవితను విచారణకు హాజరు కావాలని ఆదేశాలు స్పష్టం చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఇప్పటి వరకు 2 సార్లు కవితకు సిబిఐ నుంచి నోటీసులు అందాయి. 2022 డిసెంబర్ 11న సిఆర్పిసి 160 కింద సాక్షిగా మాత్రమే కవితను ఇంట్లో సిబిఐ సుదీర్ఘంగా విచారించింది. సో మొదటిసారి ఈమెకు 2022 డిసెంబర్ 11న సిఆర్పిసి 160 కింద సాక్షిగా మాత్రమే మని పిలిచి ఆమెను విచారించారు. అనంతరం మరోసారి జారీ చేసిన నోటీసులోను సిఆర్పిసి 90 కింద తన దగ్గర ఉన్న ఏ ఆరోపణలు అయితే గతంలో వచ్చినాయో కవితక్క ఆధారాలు ధ్వంసం చేయడానికి మొబైలు ధ్వంసం చేసిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 41 సిఆర్పిసి 90 కింద నీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి అన్నప్పుడు ఆమె మొబైల్స్ తీసుకొని నేను మొబైల్ పగలగొట్టలేదు, నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ కవర్లో ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చొచ్చింది. అయితే ఈసారి కవితను సెక్షన్ 41A కింద నిందితురాలుగా విచారణకు పిలిచినట్టు ఢిల్లీ సర్కిల్స్లో చర్చ జరుగుతూ ఉందంట. విచారణకు హాజరు కాకపోతే అరెస్టే. లిక్కర్ స్కామ్లో తొలిసారి 2022 డిసెంబర్ 11న సిబిఐ నుంచి నోటీసులు అందుకున్నప్పుడు కవిత లీగల్ ఒపీనియన్తో సమయం కోరారు. ఇందుకు సిబిఐ కూడా అంగీకరించింది. సాక్షిగా విచారణకు పిలిచిన నేపథ్యంలో వెసులుబాటు కల్పిస్తూ ఆమె ఇంటికి వెళ్లి మరి సిబిఐ అధికారులు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కవితను విచారించారు. ఈ దశలో ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొని ఈడీ హెడ్ ఆఫీస్లోని కవిత వాగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే కవితను ఇప్పుడు సాక్షిగా కాకుండా
నిందితురాలు అంటే ఎవరైతే దొంగతనం చేస్తారో సో వాళ్ళని నిందితులు అంటారు. సో కవితకి ఇప్పుడు అక్కడ పోయి తేల్చుకోవాలి. వాళ్ళు ఏమంటా ఉన్నారు, 41 CRPC నోటీస్ ఇచ్చి నువ్వు దొంగవు అంటా ఉన్నారు. సో దొంగన దొరన కవితక్క అక్కడ నిరూపించుకోవాలి. ఆ గ్యాప్లో ఏమని జైల్లో వేసే అధికారం కూడా CBI అధికారులకు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామందికి 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో తీసుకున్నప్పుడు కూడా 41 CRPC నోటీసులు ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కూడా చూసినాం. ఎందుకంటే ఇదే కల్వకుట్ల కవిత గురించి మాట్లాడుతున్నామని చెప్పి ఇదే దాసరి సీనన్న కాలోజీ టీవీ CEO ఎవరైతే ఉన్నారో సో అన్నను కూడా ఆ రోజు కల్వకుట్ల కవితని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, విమర్శిస్తామని చెప్పి సో మఫ్టీలో వచ్చి పోలీసులు ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు విపరీతంగా కొట్టి సో రిటర్న్ వచ్చేటప్పుడు 41 CRPC కింద ఆనాడు నోటీసులు ఇచ్చినారు. అంటే ఇప్పుడు కవితకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు కాబట్టి CBI అధికారులకు ఇంకా బలమైన అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కవితక్క విచారణకు హాజరు కాకపోతే ఎత్తుకపోయే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. కవితను ఇప్పుడు సాక్షిగా కాకుండా నిందితురాలుగా CBI విచారించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి కేసులో అనుమానితులుగా నిందితులుగా భావిస్తున్న వారికే 41, 41A, 41AB కింద నోటీసులు జారీ చేశారు. ఇటీవల CBI సేకరించిన తాజా ఆధారాలతోటే కవితను నిందితురాలుగా పరిగణిస్తూ 41A కింద సమాన్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సెక్షన్ కింద CBI లాంటి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తి విధిగా విచారణకు కావాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. లేకపోతే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం CBIకి ఉంటుందని అంటున్నారు. నిందితురాలుగా కవిత పేరును CBI చేర్చిందని జరుగుతున్న ప్రచారంపై కవిత కానీ BRS వర్గాలు కానీ స్పందించలేదు అంట. సో ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకసారి ఈ సెక్షన్ కింద CBI లాంటి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తి విధిగా విచారణకు కావాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. లేకపోతే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం CBIకి ఉంటుందని అంటున్నారు. నిందితురాలుగా కవిత పేరు CBI చేర్చిందని జరుగుతున్న ప్రచారంపై కవిత ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు అంట. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే కల్వకుట్ల కవితను అరెస్ట్ చేసే అధికారం CBI అధికారులకు ఉన్నది. ఒకవేళ కల్వకుట్ల కవితక్క విచారణకు పోకపోతే CBI అధికారులు అరెస్టు చేయకపోతే ఇది BJP BRS పార్టీలు రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతుందని చెప్పి ఒక బలమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త BJP నాయకులారా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఈ తప్పిదం వల్లనే మీరు రాజకీయంగా అధికారంలోకి రావాల్సిన భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైనది. సో ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామా తెరపైకి వచ్చి ఈమె విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయకపోతే రాబోయే MP ఎలక్షన్లో కూడా మళ్ళీ మీ పార్టీకే ఇబ్బంది అవుతుంది. సో ఇది వాస్తవమే మాట్లాడితే మళ్ళీ BJP వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సోషల్ మీడియాలలో స్క్రీన్లు పెట్టుకొని కావాలని విష ప్రచారం చేసిరని చెప్పి BJP వాళ్ళు అంటారు. ఇది విష ప్రచారం కాదు, న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కల్వకుట్ల కవితక్క అరెస్టు అయ్యే అవకాశం ఉంటుంది విచారణకు హాజరు కాకపోతే అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మేమేం చెప్పట్లేదు, మీకే ఇబ్బంది అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, తెలివి కల్లోళ్ళు, తెలివి లేనోళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏ తీర్పిస్తే రాజకీయ నాయకులకు ఎట్లా బుద్ధి చెప్తామన్న ఆలోచనలో ప్రజలు ఉంటారు. కాబట్టి పొరపాటున ఈసారి కూడా మీరు మళ్ళీ తప్పు చేసినారనుకో, సరే మీరు అంటారు మా కనుసంధంలో పనిచేయవు, మావు కావు కథ ఇవన్నీ అంటారు. ఎవరి కనుసంధంలో పనిచేసినా పనిచేయకపోయినా ఈమె సౌత్ గ్రూప్లో ఎవరైతే ఆరోపణలు ఎందుకున్నారో వాళ్ళందరూ పోయి లోపలనే ఉన్నారు. మనీష్ సిసోడియా ఇంకా లోపలనే ఉన్నాడు అనుకుంటా. ఇట్లా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ లోపడేసినప్పుడు కవిత దగ్గర ఆగిపోతే అయినా వాళ్ళ నాన్ననే కోరుకుంటున్నారు కదా నా బిడ్డ లోపడికి పోవాలని చెప్పి. ఇంకెందుకు ఆలోచిస్తూ ఉన్నారు చూడాలి. మొత్తానికి కల్వకుట్ల కవితకైతే CRPC 41A కింద నోటీసులు జారీ చేశారు. కవితక్క పోదా చూడాలి. నిన్న మాత్రం కవితక్క కాస్త సంతోషంగానే కనిపించింది. ఎందుకంటే ధైర్యంతో ఉంది, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారులే, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ఎమ్మెల్సీని మేనేజ్మెంట్ కోటాలో తీసుకున్న లిక్కర్ దందనే కదా నడుస్తుందిలే, పైసలు ఉన్నాయి పెడతా బయటకు వచ్చేస్తా అన్న ఆలోచనలో కవితకు ఉండొచ్చు.